హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అరటికాయ డీప్ ఫ్రైతో పకోడీ ఫ్రై చూపిస్తానండి. అరటికాయలు ఇలా కట్ చేసుకోవాలి. అలాగే శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడరు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు టేస్ట్కి తగినంత. దీంట్లో ఎక్కువ వేయకూడదండి, మనం మళ్ళీ ఫ్రైలో కూడా వేస్తాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలా మిక్స్ చేసుకుందాం. పిండి ఇలా ఉండాలండి. బజ్జీలు వేసుకుంటాం కదా, అలా ఉండాలి, జారుగా కొంచెం. ఇప్పుడు మనం పకోడీలా వేసుకుందాం. ఈ పిండిలో ఇవి వేసేసుకొని ఇట్లా కోట్ చేసుకుని దీన్ని ఆయిల్ ఇది కొంచెం కొత్తగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం బయటకి. ఇది ప్రాసెస్ అంతా వేరే ఉందండి, ఇప్పుడు అది కూడా చూపించేస్తాను మీకు. అన్నీ వేయించి పక్కన పెట్టుకున్న ఈ పకోడీలోకి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని దాంట్లోకి పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు ఫ్రై చేయాలి. సో ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను. కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేద్దాం. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసి ముందుగా వేయించి పెట్టుకున్న పకోడీలు కూడా దీంట్లో వేసేద్దాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం, అంతే. కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అంతే, అరటికాయ పకోడీ ఫ్రై రెడీ. ఎంతో టేస్టీ అరటికాయ పకోడీ ఫ్రై రెడీ అండి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.